ఒకసారి ట్యాంక్ బండ్కి వెళ్దాం. ట్యాంక్ బండ్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, శోభాయాత్రలు ఎలా కొనసాగుతున్నాయి, భక్తుల కోలాహలం ఎలా ఉంది, మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రాకేష్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? భక్తుల కోలాహలం కనపడుతోంది, మెల్లిమెల్లిగా అయినా ఆన్ టైం నిమజ్జనాలు జరుగుతున్నాయంటున్నారు. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఖైరతాబాద్ గణేష్ రైతు కొద్దిసేపటి క్రితమే నిమజ్జనం పూర్తయింది. ఒకసారిగా బ్యారికేడ్లన్నీ ఓపెన్ చేయడంతో మనం చూస్తూ ఉన్నాం. ఇటు పక్కన హుస్సేన్ సాగర్, నీటి నుండి నిండిపోయినటువంటి హుస్సేన్ సాగర్, ఇటు పక్కన జనసాగర్, పూర్తిగా జనంతో నిండిపోయినటువంటి ఇంకొక సాగర్ లాగా కనిపిస్తుంది. అక్కడి నుంచి సెక్రటేరియట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ఉన్నటువంటి మొత్తం నెక్లెస్ రోడ్, ఇదే కాదు అటువైపున ట్యాంక్ బండ్, అటువైపున నెక్లెస్ రోడ్ మొత్తం ఇదే రేంజ్లో కనిపిస్తుంది. పబ్లిక్తో నిండిపోయింది. మొదట ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకొచ్చినప్పుడు అంతా లెఫ్ట్ సైడ్లో పబ్లిక్ని అంతా కూడా అలౌ చేశారు. ఎక్కడైతే మనకు బ్యారికేడ్లు కనిపిస్తున్నాయో బ్యారికేడ్ల అవతల మాత్రమే పబ్లిక్ని అలౌ చేశారు. యువతల కేవలం వెహికల్స్, ఏదైతే ఖైరతాబాద్ వినాయకు సంబంధించినటువంటి వెహికల్, ఆ వెంట వచ్చేటువంటి డీజేలు, పోలీస్ వెహికల్స్ మాత్రమే అలౌ చేశారు. అంతకు ముందే కొద్దిసేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు, రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నడుచుకుంటూ అన్నీ పరిశీలిస్తూ ఇక్కడటువంటి వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత వెంటనే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిపోయింది. ఇక బ్యారికేడ్లను తొలగించి పబ్లిక్ అందరినీ కూడా ఫ్రీగా వదిలేయడంతో అంతా ఇటువైపు వచ్చేసారు. అటువైపు కూడా నిండిపోయి కనిపిస్తుంది, ఇటువైపు అంతా కూడా నిండిపోయి కనిపిస్తుంది. కొంత వెహికల్స్ అన్నీ రావాలంటే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం అయితే నిమజ్జనమైంది, కానీ మిగతా విగ్రహాలు ఏవైనా ఇక్కడికి తీసుకురావాలంటే కొంత కష్టంగానే కనిపిస్తుంది. ఆన్ టైంకి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు నార్మల్గా జరిగేటువంటి లెక్క ప్రకారం అయితే ఒక 10 to 15% హైదరాబాద్ నుంచి హుస్సేన్ సాగర్కి వచ్చేటువంటి గణేష్ల నిమజ్జనం ఈ 9 క్రేన్లలో పూర్తి కావాలి. కానీ ఇప్పటి వరకు అంతకు ముందు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కంటే ముందు 1, 2 వినాయకులు మాత్రమే నిమజ్జనమే. ఆ తర్వాత ఇంకా ఇటువైపు రావడానికి క్రౌడ్ పూర్తిగా అడ్డుపడుతుంది. క్రౌడ్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. కేవలం ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి ఇంకొక 12 క్రేన్లు ఉన్నాయి, అక్కడ మాత్రమే ప్రస్తుతానికి నిమజ్జనానికి అలౌ చేస్తున్నారు. ఇటువైపు మాత్రం ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఇటువైపు అనుమతిస్తే పోలీసులు ఈ మొత్తం క్రేన్లన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేస్తే, అన్నీ కూడా గణేష్ నిమజ్జనంలో పాల్గొంటే, గణేష్లను ఒక్కొక్కటిగా తరలిస్తూ ఉంటే కొంత ఈజీగా మారుతుంది. ఒక్కసారిగా బ్యారికేడ్లు ఓపెన్ చేయడంతో కొన్ని వేల మంది ఇటువైపు వచ్చేసారు. మనం చూస్తూ ఉన్నాం, క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడ కూడా గణేష్లను తీసుకొచ్చేటువంటి, వినాయకులను తీసుకొచ్చేటువంటి, విగ్రహాలను తీసుకొచ్చేటువంటి వెహికల్స్ మూమెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్ లేదు. పూర్తిగా జనంతో నిండిపోయింది. వీళ్ళంతా ఖాళీ అయితే తప్ప బ్యారికేడ్లన్నీ ఒక్కసారి తీసేయడంతో అందరూ ఎక్కడైతే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేశారో అక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. కొంత కనిపిస్తూ ఉన్నాడు ఖైరతాబాద్ గణేష్. ఖైరతాబాద్ ఈసారి పూర్తిగా మునిగిపోయింది. అయినప్పటికీ ఇంకొంచెం అక్కడక్కడ ఉన్నటువంటి పాట్స్ ఏవైతే ఉన్నాయో ఇటువైపు చూస్తే మునిగిపోకుండా ఉన్నటువంటి స్టాండ్ కానీ, లేకపోతే కొంత మిగతా విగ్రహాలు కానీ వాటిని చూసి వెళ్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్. కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఇంత క్రౌడ్లో ఈ వాహనాలని ఇక్కడికి తీసుకురావడం అనేది కొంత ఇబ్బంది. ప్రజలు ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా, పబ్లిక్ అంతా కూడా పక్కకు తప్పుకునేటువంటి అవకాశం లేదు. పోలీసులు అందుకనే ఈ క్రౌడ్ అంతా వాళ్ళే ఇక్కడ నుంచి తరలి వెళ్ళే వారికి కొంత సైలెంట్గా ఉంటున్నారు. ఎక్కడైతే హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నారో, బ్యారికేడ్లు దాటుకొని వస్తున్నారో, హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఏదైతే బార్డర్ ఉందో దాటుకొని వెళ్తున్నారో అప్పుడు మాత్రమే కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మిగతా ఎక్కడ పబ్లిక్ని తోసివేయడం కానీ, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని బలవంతంగా చెప్పడం కానీ చేయట్లేదు. ఎందుకంటే ఒక్కసారి ఖైరతాబాద్ వినాయకుడు ఎక్కడైతే నిమజ్జనం చేశారో దాన్ని చూశాక ఆటోమేటిక్గా అందరూ తిరిగి మళ్ళీ బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో ఇంకొక 1-2 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ పబ్లిక్ అంతా కూడా వెళ్ళిపోవడానికి. సో చూస్తున్నాం యూత్, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఫుల్ జోష్తో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిండిపోయాయి. జై బోలో గణేష్ అంటూ నినాదాలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా ప్రతి ఒక్కరూ ఇక్కడ జరిగేటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సెల్ ఫోన్లలో పిక్చరైజ్ చేస్తున్నారు. సెల్ ఫోన్లలో ప్రతి ఒక్కరూ వీడియోలు తీస్తూ వెళ్తూ ఉన్నారు. చాలా కోలాహలంగా కనిపిస్తుంది. ప్రతిసారి ఇంతే పబ్లిక్ వస్తున్నప్పటికీ ఈసారి ఎందుకో కొంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. దానికి రీజన్ పోలీసులు బ్యారికేడ్లను తొందరగా వదిలేసి ఇటువైపు పబ్లిక్ని అలో చేయడం, ఖైరతాబాద్ గణేష్ను ఎక్కడైతే నిమజ్జనం చేశారో అక్కడి వరకు అందరిని అలో చేయడం,
కొంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది, అందుకే ఇంత జోష్ కనిపిస్తూ ఉంది. ప్రతిసారి అయితే రోడ్డుకి అవతల వైపున మాత్రమే పబ్లిక్ నిల్వ చేస్తారు, అక్కడ బ్యారికేడ్ లో నుంచే ఇక్కడ జరిగేటువంటి గణేష్ నిమజ్జనాన్ని చూస్తారు. కానీ ఇటువైపుకు పోలీసులు అనుమతించడంతో ఇదంతా కూడా నిండిపోయిందని చెప్పొచ్చు. ఇంకో 1 hour 2 hours పడుతుంది ఈజీగా ఈ పబ్లిక్ అంతా ఈ రోడ్ను ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి. ఇంకొక 1-2 గంటల సమయం ఈజీగా పడుతుంది. ఆ తర్వాతే ఈ 9 క్రేన్లు 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ వరకు ఉన్నటువంటి ఈ క్రేన్లన్నీ కూడా పనిచేయడం మొదలు పెడతాయి. గణేష్ నిమజ్జనం అప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఇంకా పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు కనిపిస్తాయి. బాలాపూర్ గణేష్ కూడా ఇటువైపే వస్తుంది. మిగతా ఏదైతే హైట్ వైజ్గా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేశారో ఆ ప్రాంతమే హుస్సేన్ సాగర్లో కొంత లోతైన ప్రాంతం కాబట్టి 20 feet కంటే హైట్ 22, 30, 32, 40 ఉండేటువంటి హైట్ ఉండేటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా ఇటువైపే తీసుకొస్తారు. ఇక్కడే పెద్ద పెద్ద క్రెయిన్లు ఉంటాయి, ఎక్కువ హెవీ వెయిట్ని క్యారీ చేసేటువంటి క్రెయిన్స్ అన్ని కూడా ఇక్కడే ఇన్స్టాల్ చేశారు. ఇక్కడే కొంత లోతుగా ఉంటుంది కాబట్టి ఇక్కడే నిమజ్జనం చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా నిమజ్జనం చేసిన తర్వాత ఏదైతే మిగిలిపోయినటువంటి ఐరన్ కానీ స్టీల్ మెటీరియల్ కానీ వాటన్నింటినీ ఇమీడియట్గా అక్కడి నుంచి తీసేందుకు ఇక్కడే ప్రొక్లైన్స్ కూడా అందుబాటులో పెట్టారు. కాబట్టి హైట్ ఉన్నటువంటి గణపతులు చాలా హంగామాతో పెద్ద ఎత్తున ఊరేగింపుతో పెద్ద పెద్ద వెహికల్స్లో కొంత లేటుగానే వస్తాయి. కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా ఫ్రీగానే పబ్లిక్ని వదిలేశారని చెప్పొచ్చు. మొత్తానికి సాయంత్రం అంతా కూడా హడావుడి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ట్యాంక్ బండ్ చాలా బిజీగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి 12 క్రెయిన్లు నిమజ్జనం చేస్తూనే ఉన్నాయి. వచ్చేటువంటి గణనాథుల్ని హుస్సేన్ సాగర్ వైపుకు తీసుకొస్తున్నటువంటి గణనాథుల్ని గంగమ్మ ఒడిలోకి తీసుకెళ్తున్నాయి. అక్కడటువంటి క్రెయిన్లన్నీ కూడా బిజీగా ఉన్నాయి. కానీ ఇటున్నటువంటి క్రెయిన్స్ అన్ని కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం పెద్ద ఎత్తున హడావుడి, కలర్ఫుల్ గణేష్ ఉత్సవం, బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్ ఇక్కడే చూడబోతున్నాం. సెక్రటరియట్ దగ్గర నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ఉన్నటువంటి 9 క్రెయిన్ల ద్వారా చాలా పెద్దగా ఉన్నటువంటి వినాయకులు, హైటెక్ ఉన్నటువంటి వినాయకులు అన్నిటి కూడా ఇక్కడే నిమజ్జనం చేయబోతున్నారు. ఎస్ రాకేష్, సో ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితిని మనం చూసాం. ఆ